వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ నెల 17 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. శాసన మండలి సమావేశాల్లో మెగా డిఎస్సీ అక్రమాలు ప్రధాన ఎజెండాగా పోరాటం చేస్తామంటున్న వైసీపీ ఎమ్మెల్సీలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణ్ గారు ఉన్నారు. మేడం, ఈరోజు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 17వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయండి. దానికి ఏ విధంగా ప్రజా సమస్యల మీద ఈ కౌన్సిల్లో అసెంబ్లీలో పోరాడాలి అనేది జగనన్న మాకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఈరోజు చాలా సమస్యలు కూటమి అధికారంలోకి వచ్చి ఇంచుమించు 2.5 ఏళ్ళు కాబోస్తూ ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అలాగే లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. జగనన్న మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశా చట్టాన్ని కూడా రద్దు చేసిన పరిస్థితి చూసాము. మరీ ముఖ్యంగా మొన్న వీళ్ళు నిర్వహించిన డిఎస్సిలో పూర్తిగా అవకతవకలు తీసుకుంటే ఒక ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ అభ్యర్థి అయిన నవీన్కి స్టేట్ ఫస్ట్ రావడం ఏంటి అంటే పేపర్ లీకేజ్ అయిందని స్పష్టమవుతూ ఉంది. అది ప్రభుత్వంకి తెలుసు కాబట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పక్కన పెట్టారు ఉద్యోగం ఇవ్వకుండా. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో డిఎస్సి నిర్వహణలో ఇన్ని అవకతవకలు ఎప్పుడైనా మనం చూసామా? అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 9,500 కోట్లు ఉన్నాయి ఈరోజు. దానివల్ల ఏంటంటే విద్యార్థులు ఉన్నత చదువులు చదివే వాళ్ళకి ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు మనం తీసుకుంటే వాళ్ళ అప్పులు పాలైపోతూ ఉండే పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి. అలాగే రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థులకి ఉద్యోగులకి అన్ని వర్గాల ప్రజల్ని వీళ్ళు మోసం చేశారు. వీటన్నిటి మీద కూడా మేము ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాను. డిఎస్సికి సంబంధించి మీరు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. వీటికి మేము చర్చకు సిద్ధమంటూ కూడా లోకేష్ చెప్తా ఉన్నారు, టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. శాసన మండలిలోనే చర్చ జరగనిస్తారా లేదా మీరు? ఖచ్చితంగా అండి, మేము కూడా చర్చకు సిద్ధం. మేము అన్ని వాటి తాలూకా ప్రూఫ్స్ అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నాము. అందుకు మేము చర్చకు సిద్ధం. నిజంగా మీకు నైతిక బాధ్యత ఉంటే మీరు రాజీనామా చేయండి లోకేష్ గారు. అలాగే తీసుకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి కదా. కాబట్టి ఇప్పటికైనా దీనికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము కోరుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తారు? ప్రధాన ఎజెండా ఏంటి? మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే, ఏదైతే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా పనిచేస్తుందో ఆ సందర్భంగా పోలీసు వ్యవస్థ చాలా దిగజారుడుగా ప్రవర్తిస్తున్న సందర్భంగా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే, పర్టికులర్ అంశాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి శాంతి భద్రత తాలూకా విఘాతం లేకుండా పోలీసులు సక్రమంగా పనిచేసే విధంగా వారిని గవర్నర్ గారిని కోరాలని, ఆ సందర్భంగా మొన్న తలపెట్టినటువంటి 10వ తరగతి ర్యాలీ అత్యంత దుర్మార్గంగా దాన్ని అణగదొక్కే విధంగా చేసినటువంటి ప్రయత్నం, మరి దాన్ని గవర్నర్ దగ్గర మనం ప్రజెంట్ చేయాలనేది నా అభిప్రాయం. దాన్ని ఈ సభ ద్వారా ఆయనకి తెలియజేస్తాం. సార్, మీరు చెప్పండి, ఈ నెల 17వ తారీఖు నుంచి అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు జరగబోతా ఉన్నాయి కదా. ఈ శాసన మండలిలో ప్రధానంగా ఏ ఎజెండాను తీసుకోబోతుంది వైసీపీ? ప్రధానమైనది డిఎస్సి సమస్య. ఇప్పుడు 10 కార్యక్రమాలు అభ్యర్థులు కోర్టుకు వెళ్ళిన తర్వాత, అభ్యర్థులు రోడ్డు ఎక్కిన తర్వాతే మా పార్టీ మేము వాళ్ళకి మద్దతుగా నిలబడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి మీద విచారణ జరగాల్సిందే. ప్రభుత్వం తప్పులు తేటతెల్లం అయిపోయి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మీ కొంతమంది అభ్యర్థుల దగ్గర మీ నాయకులు డబ్బులు తీసుకున్న విషయం మేము దాన్ని కూడా బయట పెడతాం ఈ కౌన్సిల్లో. దాని మీద విచారణ జరగాలి. లోకేష్ రాజీనామా చేయడానికి మేము ప్రధానంగా పట్టుబడతాం. ఇదే కాకుండా రామాయపట్నం పోర్టుని 5,000 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం నిర్మిస్తే దాని 1,500 కోట్లకు అమ్ముకోవడానికి ప్రైవేట్ కంపెనీలకి ఈ కూటమి ప్రభుత్వం ఏపీ ఫర్ సేల్ అనే కార్యక్రమం తీరు ముందుకెళ్తా ఉంది. దాన్ని అడ్డుకుంటాం. అదేవిధంగా రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో ఈరోజు రాష్ట్రంలో అన్ని పంటలకు కూడా వాళ్ళు సిండికేట్ అయిపోయి వ్యాపారస్తులతోటి కూటమి ప్రభుత్వం కాస్త సిండికేట్ ప్రభుత్వంలా తయారై ఈరోజు పూర్తిగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రైతులు రోడ్డు ఎక్కారు కాబట్టి రైతులందరి పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తాం. అలాగే నిరుద్యోగ భృతి వాళ్ళని డిమాండ్ చేస్తాం. ఉద్యోగాలు ఏదైతే 23 లక్షల కోట్లు అని చెప్పి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న సెషన్స్లోనే 6,900 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 6,000 ఉద్యోగాలు వచ్చింది తప్ప ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదని తేటతెల్లం అయిపోయింది. వాళ్ళ వైఫల్యాలు మొత్తం ఎండగట్టి ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ అంశాలన్నింటినీ కూడా శాసన మండలిలో ప్రస్తావిస్తామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా మెగా డిఎస్సీ అంశానికి సంబంధించినటువంటి ఏదైతే అక్రమాలు జరిగాయో వాటిపైన ఇటు శాసన మండలిలో కావచ్చు బయట కూడా మనం పోరాటం ఉంటుందని కూడా వైసీపీ ఎమ్మెల్సీలు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో రమేష్, రాజ్ న్యూస్, విజయవాడ నుంచి.